ఇప్పటివరకు అందుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే 6 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గులాబీ జెండాను అక్కడ ఎగురవేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఇంద్రేశం మున్సిపాలిటీపై కూడా గులాబీ జెండా ఎగురవేసింది. 18 వార్డులకు గాను 9 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రంగాచారి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రంగాచారి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సీతారామరాజు. ముఖ్యంగా ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక్కడ 18 స్థానాలకు గాను స్పష్టమైన ఆధిక్యంతో 9 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఆ ఇంద్రేశం మున్సిపాలిటీపై కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. గులాబీ జెండా ఎగరవేసినట్టుగా అధికారులు కూడా చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కూడా ముందుగా ఊహించినట్టుగానే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 5 మున్సిపల్ స్థానాలున్నాయి. అందులో ఇప్పటికే గుమ్మడి దళ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. గడ్డపోతారం స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. తాజాగా ఇందిరేశం మున్సిపాలిటీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఇస్నాపూర్ కు సంబంధించిన మున్సిపల్ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలో దుబ్బాకకు సంబంధించిన మున్సిపల్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పయనిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 7 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉన్నది. అందులో 5 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పూర్తి మెజారిటీతో గెలుపొంది ఆ స్థానాన్ని కూడా కైవసం చేసే దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇక చేర్యాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడ నుంచి మన ప్రతినిధి అందిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొదటి రౌండ్ లో లెక్క పెడుతున్నటువంటి 7 స్థానాల్లో కూడా 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇటు మెదకు, జహీరాబాదు ఈ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ వైపు కొనసాగుతున్నట్టుగా ఉంది. ఇటు తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందే దిశగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు నర్సాపూర్ మున్సిపల్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా మనకి ఇప్పటికు కొద్దిసేపటి క్రితం అందినటువంటి సమాచారం ప్రకారం మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అటు సదాశివపేట మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 19 మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇందులో దాదాపు 12 నుంచి 13 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు గుమ్మడిదల, గడ్డపోతారము, ఇందిరేశము ఈ 3 స్థానాల్లో కూడా గులాబీ జెండా ఎగురవేసింది. ఆ 3 బల్దియా స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ 3 స్థానాలు కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది మున్సిపల్ స్థానం. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఈ స్థానాలు ఇప్పుడు మున్సిపాలిటీగా మారాయి. ఈ 3 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. సీతారామరాజు, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి, వివరాలు అందించినందుకు.